హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి నిమజ్జనం డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. నిమజ్జనం రోజు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాము. చాలా అంటే దగ్గరలో మినీ ట్యాంక్ బండ్ ఉందన్నమాట మా ఇంటికి దగ్గరలో. అక్కడికి చాలామంది విగ్రహాలు అన్ని ఏరియాస్ నుండి వచ్చి ఇక్కడే చేస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఇంకా బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు అని చెప్పేసి తీసుకొచ్చాము. ఇక్కడ మంచిగా కచేరీ లాగా పెట్టారు, డీజే సౌండ్స్ అట్లా సాంగ్స్ పెట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పెట్టారనమాట. ఇంకా అక్కడ ఆ సౌండ్స్కి వీళ్ళు మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ కశ్వి కూడా వీళ్ళని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే అన్నదానం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పులిహోర ప్రసాదాలు పెట్టడము, అన్నదానం పెట్టడం, ఇవన్నీ కూడా స్టాల్స్ లాగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఒక అంటే గ్యాప్ ప్రతి దగ్గర ఒక స్టాల్ లాగా అలా పెట్టారనమాట. ఒకే దగ్గర అందరు రాకోకుండా కొంచెం దూరం దూరంగా అట్లా విడివిడిగా పెట్టారు. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వాటర్ అవి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్కడి నుండో వచ్చి అందరూ లారీల్లో, ఆటోస్లో అట్లా గణేష్ విగ్రహాలను తీసుకొని మినీ ట్యాంక్ బండ్ అయితే వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మేము ఇక్కడ అన్నదానం దగ్గర తినేసి ఇంకా అక్కడికి నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలకి ఇవి కొనిచ్చామన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని పెట్టుకొని. ఒకరినొకళ్ళు భయపెట్టించుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కశ్వి కూడా ఆడుకుంటా ఉంది బయటకు వచ్చేసరికి. ఇక్కడ వీళ్ళకి ఆ ఎంజాయ్మెంట్కి అయితే అద్దే లేదనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అందరు ఇలా వెహికల్స్లో వచ్చి నిమజ్జనానికి అయితే అటు వెళ్తూ ఉన్నారనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువ అక్కడే చేస్తారు. ఇంకా అక్కడి నుండి అయితే స్టార్ట్ అయ్యాము. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు స్టాల్స్ చాలా ఉన్నాయండి. అక్కడ ఉన్న దగ్గర నుండి ఇంకా అవి కొని ఇవి కొని అడుగుతూ ఉన్నారనమాట వీళ్ళు. ఇంకా అక్కడ నుండి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ప్రియదర్శి పార్క్ ఐడియా ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట మినీ ట్యాంక్ బండ్. ఆ లైన్ మొత్తము ఇంకా చూడటానికి సేమ్ అలానే ఉంటుంది వ్యూ. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. అక్కడికి వెహికల్స్ అయితే ఎలో చేయలేదు. ముందే వెహికల్స్ పార్క్ చేసి తర్వాత వెళ్ళాలి అని చెప్పేసి అని అన్నారనమాట. ఇక్కడ నుండి టెంపుల్ ఉంటుంది కదా, ముందు మైసమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ వరకు అయితే ఇంకా బైక్లో వెళ్ళి ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ నుండి అయితే వెళ్ళాము. అక్కడ పోలీసులు అందరు గైడ్ చేస్తున్నారు అనమాట, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అదంతా కూడా మంచి కేర్ఫుల్గా అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, పిల్లల బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బైక్ అయితే అక్కడ పార్క్ చేసి మేమైతే ఇంకా నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ హార్స్ మీద ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉంది కదా, గొడవ అట్లా జరిగినప్పుడు వీటి మీద వస్తే ఇంకా భయపడి పక్కకు జరుగుతారు అలా అని చెప్పేసి ఇంకా వాటి మీద రెడీగా అలా ఉంటారంట. ఇంకా చాలామంది అయితే ఉన్నారు. బందోబస్తు మంచిగానే ఉంది. ఎవరికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు మంచిగా గైడ్ చేస్తున్నారు. ఏం ఇష్యూస్ అవ్వకోకుండా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇదంతా కూడా అక్కడికి వెళ్ళి వస్తూ అలా అందరూ ఉన్నారు. చాలా అంటే ఇంకా జాతరలాగా ఉందన్నమాట మొత్తము. ఇక్కడైతే ఇంకా ఎంక్వైరీ కౌంటర్ అని చెప్పేసి ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అన్నీ మంచిగా పెట్టారు. బాగా అనిపించింది. ఇంకా పిల్లలైతే మంచిగానే నడుచుకుంటూ అలా వచ్చారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతూ ఉంది. ఇక్కడ టెంపుల్ ముందే ఒక గణేష్ విగ్రహం అయితే ఉంటుంది. దాన్ని అయితే ఇంకా తీయలేదు. అక్కడ పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వీళ్ళకి ఊదే బూరెలు ఉంటాయి కదా, అవి కొని ఇచ్చామన్నమాట. మంచిగా ఊదుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు డ్యాన్స్ అంటే పక్కన పాటలు పాడుకుంటూ జానపద పాటలు ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. మంచిగా ఇలా స్టేజ్ కట్టి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అక్కడక్కడ అలా పెట్టారనమాట. అవి మంచిగా అట్రాక్షన్గా అనిపిస్తూ ఉన్నాయి. అందరు అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటప్పుడే కదా మన కమ్యూనిటీ ఇంత అన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ వినాయక చవితి ఏంటంటే ఇంకా అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇన్వాల్వ్ అవుతారు. మంచిగా ఈవెంట్స్ పెట్టుకుంటారు. అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా ఈవెంట్స్లా పెట్టుకొని రోజుకొక గేమ్ అలా ఆడుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఈ రోడ్ పక్కన మొత్తం క్రెయిన్స్ అయితే ఉన్నాయి. వినాయకుడిని తీసి వేయడానికి వెళ్ళిపోతాయి కదా, ఇంకా వాటి కోసం క్రెయిన్స్ అయితే రెడీగా పెట్టుకొని ఉన్నారనమాట. ఇక్కడ మేము వచ్చేసరికి ఒక విగ్రహానికి అయితే పెట్టడానికి రెడీగా ఉంచారు. ఇంకా దాన్ని నిమజ్జనం అయితే చేస్తారు. ఇక్కడ అవన్నీ హ్యాంగ్ చేస్తూ ఉన్నారనమాట. ఆ విగ్రహానికి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. పిల్లల్ని పైకి ఎత్తుకొని ఉన్నాం, వాళ్ళకి కనిపించట్లేదని చెప్పేసి ఇంకా పైకని ఎత్తుకొని ఉన్నామన్నమాట. ఇంకా ఇలాంటప్పుడే ఫోన్లు పోవటము, గోల్డ్ పోవటం ఇలాంటివన్నీ ఉంటాయి
ఉంటాయి. ఇంత క్రౌడ్లోకి వెళ్ళేటప్పుడు మనం గోల్డ్ అవి పెట్టుకుపోవటమే మంచిది. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ అట్లా ఆడుతూ పాడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక విగ్రహం తర్వాత ఇంకో విగ్రహాన్ని అలా క్రేన్ ద్వారా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలినవన్నీ వెనక వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదైతే చాలా పెద్దగా ఉందండి. అసలు ఇది బ్యాలెన్స్ ఎలా అవుతుందో కూడా అర్థం కావట్లేదు. చాలా పెద్దగా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంక అందరూ మెయిన్ అట్రాక్షన్ లాగా అనిపించింది అనమాట. ఉన్న విగ్రహాలన్నింటిలో కూడా ఇది చాలా పెద్ద విగ్రహం మేము చూసిన వాటిల్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇదేమో హైట్ ఎక్కువ ఉంది. అంతే పెద్ద విగ్రహం కానీ అదేమో విడ్త్ ఉంది, ఇదేమో హైట్ ఉంది. అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదు. చాలా టైం పట్టింది వాళ్ళు హ్యాంగ్ చేసి బ్యాలెన్స్ చేసుకొని తీయడానికి. ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. మేమేమో ఇంకా అది నిమజ్జనం చేస్తారు పిల్లలు చూసేసి వెళ్ళిపోదామని చెప్పేసి చాలా వెయిట్ చేసాము. చూస్తున్నారుగా ఎలా ఉన్నారో, అసలు పక్కకు కూడా తిరగతి కావట్లేదు. అందరూ దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అన్నీ వెనక ఆగిపోయాయని చెప్పేసి మళ్ళీ పోలీస్ వెహికల్ వచ్చి ఇంక అందరినీ సైడ్కి జరిపి ఆ వెహికల్స్ పక్కకు పెట్టించడం అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా వినాయకుడు ఎప్పుడైతే నిమజ్జనం అవుతుందో అందరూ వీడియో క్యాప్చర్ చేయాలని చెప్పేసి రెడీగా ఫోన్లు పట్టుకొని ఉన్నారు. కానీ ఇంకా అది బ్యాలెన్స్ అవ్వక చాలా టైం అయితే తీసుకుంది. ఇక్కడ యుతి అయితే మంచిగా వాళ్ళ డాడీ మీదకి ఎక్కి మంచిగా జై గణేష అలా అని చెప్తా ఉంది, బాయ్ బాయ్ గణేష అట్లా చెప్తా ఉందన్నమాట. ఇక్కడ ఫైనల్గా వినాయకుడి విగ్రహాన్ని అయితే లేపారు. కానీ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే అంతమంది ఉన్నాం కదా, కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది అవుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా, అంటే అక్కడ ఇంకా వాళ్ళ టీం కూడా ఉందన్నమాట. వాళ్ళందరూ కలిసి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు. అండ్ అక్కడ మొత్తం పవర్కి కరెంట్ వైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగలకుండా జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక దీని తర్వాత ఒకదాని అలా నిమజ్జనం అయితే చేస్తున్నారు. కాకపోతే పిల్లలతో మేము అంత టైం ఉండలేమని చెప్పేసి ఇది ఒక్కటైతే చూసి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు ఎంత హైట్ ఉందో వినాయకుడు. చాలా బాగా అనిపించింది నిమజ్జనం చేస్తుంటే. ఇంకా పిల్లలైతే ఎందుకు నిమజ్జనం చేయటం అది ఇది అని చెప్పేసి చాలాసేపు గొడవ చేశారు. ఇంకా ఉండాలంట గణేష్ వాళ్ళతోనే. ఇంక ఇక్కడైతే నిమజ్జనం అయితే జరుగుతుంది. చాలా విగ్రహాలు ఇక్కడే అయ్యాయండి. కాకపోతే మట్టి విగ్రహాలను ప్రిఫర్ చేయటం బెటరు. ఎందుకంటే మనం చూసాం కదా ఆ వర్షాలకి ఎంత మనమే ఇట్లా అయిపోయాము. అదంతా కూడా నేచర్కి కోపం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఇవన్నీ నేచర్కి ఇబ్బంది కలిగించే చేస్తే మనకి పరిణామాలు అనేవి అలానే ఉంటాయి. సో కొంచెం వీలైనంత వరకు మంచిగా, అంటే మట్టి విగ్రహాలతో పూజ చేసుకోవటం ఇలాంటివి మంచిది. ప్రకృతికి హాని లేకుండా ఉండేవి యూజ్ చేసుకోవటం, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయటము, మన వంతు సహకారం మనం చేస్తే అది మళ్ళీ దానికేమో యూజ్ అని కాదు, మనకే రిఫ్లెక్ట్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. మనం ఎంత ఇలాంటి పొరపాట్లు చేస్తే అంత మనమే చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కైనా మనకైనా మన పిల్లలకైనా. అలా ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోతుంది. ఇంకా లోపలికి వాటర్ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బోట్స్ వేసుకొని కూడా ఉన్నారు. అక్కడ ఏమన్నా అట్లా దానికి పట్టేసి ఉన్న అట్లా వాళ్ళు తీయటానికి అక్కడ రెడీగా ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నీటిలోకి అయితే వదిలేశారు వినాయకుడిని. ఇంకొకసారి ఇంకా గన్నాథుని తలుచుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం మేము కూడా. ఎందుకంటే ఇంకా బాగా ఉక్కపోతగా అలా ఉందన్నమాట. ఇంకా పిల్లల్ని ఎక్కువసేపు అట్లా ఉంచినా కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆ ఒక్క విగ్రహాన్ని ఒక్కదాన్ని చూసేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు అయితే ముందుకు తీసుకెళ్తే డైరెక్ట్గా నీళ్ళల్లోకి దిగి, అంతకుముందు మా నిమజ్జనం వీడియో చూశారు కదా, అలా వాటర్లో అలా దించుతారనమాట. ఇలా పెద్ద విగ్రహాలు అయితేనే క్రేన్ హెల్ప్తో ఇట్లయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా అయితే ఉందండి. ఈరోజు అంతా కూడా కంప్లీట్ అవ్వదు, రేపటికి కూడా అవుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఆ డీజే సౌండ్స్ ఇంకా డప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సౌండ్స్కి అయితే అసలు బాగా హెడేక్ అనిపిస్తుంది. బాగా పెద్దగా అట్లా వస్తూ ఉన్నాయి. చూసారా వెహికల్స్ ఎంతవరకు ఉన్నాయో. ఇవన్నీ ఇంకా మేము ఉండే ఏరియా మా ఇళ్ళ వరకు కూడా ట్రాఫిక్ అలానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచి మంచి థీమ్స్తో చేసి ఉన్నాయి అనమాట. ఈ డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. అండ్ అన్నప్రసాదము అండ్ పులిహార ప్రసాదం ఇవి కూడా ఇస్తూ ఉన్నారనమాట. వీళ్ళు కూడా వేరే ఏరియాస్ నుంచి వస్తారు కదా, వాళ్ళు కూడా ప్రసాదాలు చేయించుకొని స్వీట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ థీమ్ అయితే భలే అనిపించింది. గణేష్ విగ్రహం కొంచెమే ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి
అయితే చాలా పెద్దగా ఉంది. విష్ణుమూర్తి, దాని తర్వాత గణేష్ విగ్రహం, దాని తర్వాత దానికి ముందు శివలింగం లాగా అలా అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మంచిగా డెకరేషన్ అయితే బాగా చేశారు. చిన్న గణేష్ విగ్రహానికి వెనక పేపర్ కవర్స్తో అలా ఇలా టెంపుల్ థీమ్ లాగా చేశారనమాట. చాలా బాగా అనిపించింది. వెనక వచ్చేసి ఇలా కొబ్బరి మండలతో అలా పెట్టి అట్లా చేశారు. ఇక్కడ యుతి కంటే అది నేను పెట్టుకోవాలంటే ఎలా ఉంటుందో చూస్తుందంట. ఇంకా నాకు పెట్టి సరదా పడతా ఉంది. ఇంకా పిల్లలు అంతే కదా, వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మంచిగా ఆడుకుంటారు. ఇంటికి వచ్చేసి కశ్వి అయితే పడుకుందండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.